స్తుతిగానము నీవే, నా విజయము నీవే, నా అతిశయం యేసయ్యా సదయుడా. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఎవరి ప్రార్థన ఆయనకు ఆనందకరమో చెప్పాడు. చూస్తారా ఒకసారి? ఎవరి ప్రార్థన దేవునికి ఆనందకరమో లేఖనంలో ఒక మాట రాయబడి ఉంది. ఒకటి, ఎవరి ప్రార్థన? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఎక్కడ రాసింది? సామెతలు 15:8 అట. ఒక్కసారి చూడండి. బుద్ధిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన యొక్క అవసరత గురించి గతంలో ఎన్నో పర్యాయాలు చెప్పాను. మళ్ళా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అయినా ఒక్క మాట చెప్తాను. భూమి మీద మానవునికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు గనక, దేవుడు భూమి మీద జరిగించాలనుకున్న కార్యాల విషయంలో మనిషి వైపు నుంచి స్పందనను దేవుడు ఆశిస్తాడు. మన వైపు నుంచి స్పందన అనేది లేకుండా దేవుడు స్పందించడానికి సాధ్యపడదు. ఒకవేళ మన వైపు నుంచి స్పందన రాకుండా దేవుడు స్పందిస్తే ఆయన మనకిచ్చిన స్వేచ్ఛను ఆయనే మీరిన వాడై నియంత లెక్కలోకి వస్తాడు. మంచికైనా చెడుకైనా దేనికైనా దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను, మనకిచ్చిన సమయాన్ని, ఆ సమయంలో మనకిచ్చిన స్వేచ్ఛను ఆయన రద్దు చెయ్యడు. ఆయన కదిలి నీ కొరకు నా కొరకు ఏ కార్యం చేయాలన్నా, మన పక్షంగా మన వారి పక్షంగా ఏ కార్యం చేయాలన్నా ఖచ్చితంగా మన వైపు నుంచి స్పందన కావాలి. అర్థమైందా? మన వైపు నుంచి ఖచ్చితంగా స్పందన కావాలి. మన వైపు నుంచి స్పందన ఏంటి అంటే ప్రార్థనే. నువ్వు అడుగు, నువ్వు స్పందించు, అప్పుడు నేను స్పందిస్తా అన్నాడు. తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని రాయబడి ఉంది లూకా సువార్తలో. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు మత్తయి 7:7లో. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యము కానీ భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా నీకు అనుగ్రహిస్తానన్నాడు. జనములను ఇస్తానన్నాడు, భూ దిగంతాలకు నీకు సొత్తుగా అందిస్తాను అన్నాడు. కీర్తనలు 2 కీర్తనలో నన్ను అడుగు. ఇలా అనేక వచనాలు ఉన్నాయి. నన్ను అడుగు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. యోహాను సువార్త 15లో అన్నాడు, అడగండి. ఇంతవరకు మీరు నన్ను ఏమీ అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, చేస్తానన్నాడు అక్కడే. అలాగే అదే యోహాను సువార్తలో 14వ అధ్యాయము 15వ వచనంలో, మీరు నా నామమున తండ్రిని ఏమి అడిగినను, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. అడగండి. నా నామంలో తండ్రిని అడగండి, నా నామంలో నన్ను కూడా అడగండి. యేసు నామంలో యేసుకు ప్రార్థన చేయటం ఏంటని వెటకారం చేస్తారు కొంతమంది. మరి యోహాను సువార్తలో ఎందుకు చెప్పాడు? నా పేరిట మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను అన్నాడు. యేసునామంలో అడుగుచున్నాము, యేసయ్య అయ్యిందయ్యా. యేసునామంలో అడుగుచున్నాము తండ్రి అనాలి. యేసునామంలో యేసును అడగటం ఏందని వెటకారం. మరి ఎందుకు చెప్పాడు? యోహాను సువార్త 14:15లో ఉందా లేదా? అక్కడ ఏముంది చూడు.
నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను 14 14 14 14 చదువు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆ. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞ నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. తండ్రిని అడిగినా కూడా తండ్రి నా పేరిట తండ్రిని మీరు ఏమి అడిగినా ఇస్తాడు అన్నాడు. యేసునామములో తండ్రిని అడగవచ్చు, యేసునామములో యేసయ్యను కూడా అడగవచ్చు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. కాబట్టి యేసునామములో యేసయ్య ప్రార్థన చేయొచ్చు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. కాబట్టి ఇక్కడ ఈ అన్ని వచనాలు కూడా ఏకమై ఏం చెబుతున్నాయి? అడుగు. భూమి మీద ఇద్దరు ఏకీభవించి ఏది అడుగుతారో అది నిశ్చయముగా వారికి దొరుకును అన్నాడు. ఐక్యముగా అడగండి, ఏకాంతముగా అడగండి, సమూహంగా అడగండి, కలిసి అడగండి, గోజాడండి. లూకా 18లో అన్నాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె మాటి మాటికి గోజాడుతున్నందున అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకి న్యాయం తీర్చాడే, మరి నేను అన్యాయస్తున్నా? న్యాయవంతు గోజాడగా అన్యాయస్తుడి మనసే కదిలినప్పుడు మీరు 1-2 మార్లు పట్టుదలగా అడిగితే న్యాయవంతుడిని నేను స్పందించను. అలాంటిది నాకే మీరు గోజాడుతుంటే ఇక నా హృదయం ఆగిద్దా? అడగండి. ఎన్ని వచనాలు ఉన్నాయో చూడిక. అడగండి, విజ్ఞాపన చేయండి, గోజాడండి. అంటే సువార్తల్లో ఉన్నాయిలే అన్నయ్య, పత్రికలు ఎక్కడున్నాయి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవగలిగితే, మనము సుఖముగాను సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, అంటే గౌరవనీయత మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. చూడండి, ముందు అసలు ఎవరి కోసం అడగమంటున్నాడు? మనం సంపూర్ణ భక్తి చేసుకోవాలన్నా, గౌరవనీయంగా ఉండాలన్నా, సుఖముగా ఉండాలన్నా మన చుట్టూ ఉన్న సమాజం కంట్రోల్లో ఉండాలి. లేకపోతే వాళ్ళ దరిద్రం అంతా మనకి ఎక్కిస్తారు, మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, ఊరికి మనల్ని కదిలిస్తూ ఉంటారు. కాబట్టి ముందు సమాజం మార్పు కొరకు, సమాజం శ్రేయస్సు కొరకు, సమాజం అన్ని విషయాల్లో కంట్రోల్గా ఉండేదానికోసం ప్రార్థన చేయమన్నాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను. మనుషులందరి కొరకు అని అంటాడే, మనుషులందరి కొరకును, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను. ఫస్ట్ ఏం చెప్పాడు? మనుషులందరి కొరకు. ఈ అందరిలో మీ పక్కోళ్ళు వస్తారు, ఇటు పక్కోళ్ళు వస్తారు, శత్రువు వస్తాడు, మిత్రుడు వస్తాడు, ఊరోళ్ళు వస్తారు, పట్టణం వాళ్ళు వస్తారు, గ్రామం వాళ్ళు వస్తారు, బజార్ వాళ్ళు వస్తారు, వీధి వాళ్ళు వస్తారు, పక్క దేశం వాడు వస్తాడు, పక్క రాష్ట్రం వాడు వస్తాడు. మనుషులందరూ ప్రభువా అంటే మనిషి అన్నోడు ఒక ముక్కు, ఒక నోరు, 2 కళ్ళు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు ఉండి మనిషి అన్నోడల్లా వచ్చేస్తాడు అంతే. దేవునికి స్తోత్రం. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, యాచనలను, ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. అన్నిటికంటే ముఖ్యంగా అది బ్రదరు. అది కొంతమంది ఆ పొలంలో తెగులు పడ్డదంటగా, ఆ పొలంలో తెగులు పడ్డదంటగా. విచిత్రం ఏంటంటే ఆ తెగులు ఇప్పుడు నీ పొలం మీదకి రాబోతుంది. అది నీ పొలం మీదకి రాకుండా ఉండాలంటే ముందు పక్కోడి చేలు బాగుండాలి. ఆడు దరిద్ర పనులు చేసేవాడే, దరిద్రం తెచ్చుకునేవాడైనా సరే ఆ దరిద్రాన్ని బట్టి వాడికి తెగులు తగిలినా సరే మనకంటిద్ది. అందుకని ప్రభా ముందు వాడి పాపాలు క్షమించాయ్యా, వాడి దోషాలు మన నుంచి వాడికి తెగులు రాకుండా చూడయ్యా, ఎందుకంటే నేను బాగుండాలి. అది నా పక్కనే ఉన్నాడు ప్రభా. ఆడి పొలానికి వచ్చిందంటే మొత్తానికి వచ్చింది, మిరపచేను మొత్తానికి ఇప్పుడు నల్లి తెగులు వచ్చిందంటగా. అట్లాగా అందరికీ నష్టం కలిగిద్దాయి. అందుకని సర్వే జన, అది అందరూ బాగుండాలి. ఆటోల మీద రాసుకుంటారు ఈ మధ్య,
అందరూ బాగుండాలి అందులో అంది. అందరూ చెడిపోవాలి నేను బాగుండాలని కాదు. అందరూ బాగుంటే అది నా బాగు కారణమైంది. కాబట్టి ఈ మాట చెప్తున్నాడు పౌలు మహనీయుడే. ఇక్కడ కూడా ఏమన్నాడు? అడగండి, దేవునికి విజ్ఞాపన చేసి అడగండి, ప్రార్థన చేయండి, యాచించండి. యాచించుట అంటే అర్థం ఏందండి? అడుగుట. ఇలా ఎన్ని వచనాలు ఉన్నాయో అడగమని. ఎందుకు? మీరు స్పందించకపోతే పరలోకం స్పందించదు. మీరు అడగకపోతే దేవుడు కార్యము చూడరు. అందుకే అడగండి అన్నాడు. అడగాల. అడగమన్నావు కదయ్యా అని అడగాల. అడుగమంటివే అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలో నేనే ఆశ్రయము అంటివే. అడుగమంటివే అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలో నేనే ఆశ్రయము అంటివే. అడుగమంటివే. అడగమన్నావుగా, అడగమన్నావుగా, అందుకే అడుగుతున్నా. నా ప్రార్థన ఈ పాట. రాజులను నమ్ముట కంటే మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే మనుషులను నమ్ముట కంటే, నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని, నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని. అడుగమంటివే అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలో నేనే ఆశ్రయము అంటివే. అడుగమంటివే. అడగమన్నావుగా అని కూర్చొని ఏకాంత ప్రార్థనలో రాజుల్ని నమ్ముకోవటం కంటే మనుషుల్ని నమ్మటం కంటే నన్ను ఆశ్రయించేవాడికి ఏ మేలు కొదువై ఉండదు అన్నావుగా. నాకు తెలియదు, చెప్పు, ఎందుకు చెప్పావు? అడగమన్నావు కాబట్టి ఇప్పుడు నాకు అరెస్ట్ అయిపోయావు. నువ్వు సమాధానం చెప్పాలన్నా. ఎన్ని ప్రార్థనలకు జవాబిచ్చాడు అనుకున్నా. నాకు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్క విషయాన్ని గురించి ఒక్క నైట్ ఏడ్చి ప్రార్థన చేస్తే దానికి జవాబు అవతల వ్యక్తికి సంవత్సరం నరబడింది. దరువు ఒక్క 15 నిమిషాల్లో నేను నొచ్చుకున్న కారణం, 15 కాదు, ఒక అరగంట వేసుకోండి, ఒక ½ అన్ అవర్ నేను గాయపడ్డాను. బాగా అవమానం. మయ్య పోయినప్పుడు కూడా ఏడవాలి, అంత ఏడుపు. మా డాడీ, మై ఫ్రెండ్, ఆయన నిద్రించినప్పుడు కూడా అంత దుఃఖపడలా, అంత ఏడ్చా. ఒకరోజు జరిగిన అవమానం అన్ని జనుల్లో. వాళ్ళకి ఏదో నష్టం కలగాలని కాదు, నా హృదయం గాయపడి నాకు దొరికింది ఎవరు? మరి నేను ఎవరి మీద పోటాడేది? ఎవరి మీద తగాదు పెట్టుకుంటే ఎవరు ఊరుకుంటారు? అందుకని నేను తలుపులు వేసుకొని ఏసఐ మీద గొడవ వేసుకున్నా. మరి నేనేమన్నా మౌనంగా చూసేది ఆయనేగా. ఓహో, ఇప్పుడు కడుపులో మండింది కాబోలు ఇడికని. ఎందాక మౌనంగా ఉంటావా? ఎందాక మౌనంగా ఉంటావు? ఎంతవరకు బాధ్యత లేకుండా ఉంటావు? మౌనం వీడవాను? నా కోసం అయింది ఈ పని, నీది, ఈ పరిచర్య నీది, ఆ ప్రజలు నీ వాళ్ళు, ఏంది పట్టించుకోవేంది? రోషం లేదా అని అడిగా. అమ్మ ఎంత మాట! ఆయన లేఖనంలో నీకు నేను రోషం గల దేవుడిని అని ఆయన చెబితే, రోషం గల దేవుడిని అని చెప్పుకుంది, రోషం లేదేవా నీకు? ఏం లేదు, మౌనంగా ఉన్నాడు. కరెక్ట్గా కొన్ని నెలల తర్వాత స్టార్ట్ చేశాడు. అరగంట దుఃఖం, ఆ నైట్లో నేను ఏడ్చిన ఏడుపు సంవత్సరంన్నర
టార్చర్. ఎవరికి? నా ఏడుపుకు కారణమైన వాళ్ళకి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇట్టు కూడా చేస్తారన్నమాట. మీరు అనుకోవాకండి. నేను కాదు, నా పక్షమున పోరాడే యేసుకు అప్పచెబుతా ఎవరినైనా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అన్నాడు. నేను ఇబ్బంది పెడితే ఎదురు నేను ఇబ్బంది పెడతా. ఆయన పట్టుకుంటే అటో ఇటో తెలుస్తాడు. అందుకే నేను నేర్చుకున్న విద్య అది ఒక్కటే. ఎవరు బుసగొట్టినా అయ్యా నువ్వే గొప్పోడు, అయ్యా నువ్వే గొప్పోడు అని తగ్గించుకొని వెళ్ళిపోవటం. ఆయన పాదాలు పట్టుకొని కూర్చుంటే జుట్టు పట్టుకొని కొట్టి సాగిలు పడజేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, అడుగు అడుగు అడుగు. నువ్వు స్పందించకపోతే నేను స్పందించాది కదా. భూమి మీద మీరు వేటిని బంధింతురో, అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి బంధించాలా? దేవుడు కదా. కానీ ఏం చెబుతున్నాడు? ముందు మీరు బంధిస్తే అప్పుడు నేను బంధిస్తాను అన్నాడు. ముందు మీరు ఓపెన్ చేస్తే అప్పుడు నేను ఓపెన్ చేస్తాను అన్నాడు. అంటే తాళం ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. మహోన్నతుని చాటున నివసించు వాడే. అది ఫస్ట్ మహోన్నతుడైన యేసునామమున ప్రార్థన చేసి అడగాల. అప్పుడు సర్వశక్తుడు కదిలి కార్యం చేస్తాడు. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. స్తోత్రం. కాబట్టి ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా. అడగండి. ఏం చేయండి? అడగండి, గోజాడండి. అన్యాయస్తుడి హృదయాన్నే కదిలించి న్యాయము తీర్చుకున్న ఆ స్త్రీ వలె న్యాయవంతుడైన నేను మరి నిశ్చయముగా మీ కొరకు స్పందిస్తాను గనుక అడగండి అనే మాట యేసయ్య చెప్పాడు కనుక, ఇన్ని వచనాలు చూపించాను కనుక అడగండి. విశ్వాసంతో అడగండి, పట్టుదలతో అడగండి, నిలకడగా అడగండి. కార్యము సాధించినంత వరకు అడుగుట మానకండి. ఆయన కార్యాలు జరిగించే దేవుడు బల సంపన్నుడు, కృపగలవాడు, జాలిగలవాడు, దయగలవాడు, నా అవసరతలు ఎరిగినవాడు. అది ఆత్మీయ అవసరమైన, భౌతిక అవసరమైన ఏదైనా ఆయన ఎరిగినవాడు. అడుగు. దేవునికి మహిమ. నేర్చుకోండి పట్టుదలగా ప్రార్థించటం. ఇది మొదటి సంగతి. రెండవది, అడిగేవాడి విషయంలో ఒక మాట చెబుతున్నాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అన్నాడు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునన్నాడు యాకోబు రాసిన పత్రిక 5:17. సామెతలో ఏమన్నాడు? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అన్నాడు. అంటే ప్రార్థన చేసేవాడు యథార్థవంతుడై ఉండాలి, విజ్ఞాపన చేసేవాడు నీతిమంతుడై ఉండాలి. ఈ రెండు మొక్కలు చెప్పి నేను ముగిస్తా.
ఇక నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది బహుబలము గలదై ఉండును. స్తోత్రం. మనం సొంత నీతిని తీసుకెళ్ళి దేవుని ముందు ప్రదర్శిస్తే కర్ర తీసుకొని నిలబడతాడు ఆయన. దేవునికి మహిమ. పాత నిబంధనలైనా క్రొత్త నిబంధనలైనా సరే ఫస్ట్ నుంచి నేను గుర్తించింది అది. ఎవరైనా తన సొంత నీతిని దేవుని ముందు ప్రదర్శించడానికి ట్రై చేస్తే కర్ర తీసుకొని నిలబడి ముందు ఆ నీతిని ప్రదర్శించిన వాడి మూతి మీద కొట్టడానికి రెడీగా ఉంటాడు. ఏబు మరియు ఏలియా మనకు ఒక చక్కని ఉదాహరణ. ఏలియా ఎప్పుడు సొంత నీతిని ప్రదర్శించాడు అనండి? ప్రభువా, ఈ యెజబేలు ఆ అహబు ఇద్దరు కలిసి నీ ప్రవక్తలను కొట్టించి చంపించి నీ బలిపీఠాలు పడద్రోసి ఇశ్రాయేలు మొత్తాన్ని బయలువైపు తిప్పారు. నేనొక్కడనే రోషము గలవాడదై నీ పక్షముగా నిలిచాను ప్రభువా. చూసావా ఎంత మంచివాడో? స్తోత్రం. చూసావా ఎంత నీతి నిజాయితీలు కలిగి నీ కోసం వగ్గున మండానో, నీ కొరకు నిలిచానో ప్రభువా అంటే వెంటనే దేవుడేమన్నాడు? నిజంగా ఏలియా ఎంత గొప్పడు ఏలియా, నిజమేనాయన నా కుమారుడా ఏలియా అన్నాడా? ఏందమ్మా ఏలియా, నువ్వు అక్కడివేనా? ఇట్రా. బయలుకు మోకాళ్ళు ఉనకయు నోటితో వాని ముద్దు పెట్టు కొనకయు నుండు 7,000 మందిని ఇశ్రాయేలులో నా కొరకు శేషముగా ఉంచుకొని ఉన్నాను. ఏమ్మా నేను ఒక్కడనే అంటున్నా? హమ్ అఖేలే అఖేలే హే, दूसरी नहीं. ऐसा बोलते क्या जी? 7,000 है. 7,000 మంది ఉన్నారు నాయన. వానికి మోకాళ్ళు అనకుండా వాని ముద్దు పెట్టుకోకుండా రోషము కలిగి నా కోసం నిలిచిన వాళ్ళు నీతో పాటు 7,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఈయన ఎన్నో వాడయ్యాడు చెప్పండి ఒక్క దెబ్బకి? అంతకుముందు అన్నోడు ఇప్పుడు 7,001కి పోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సొంత నీతిని దేవుని ముందు చెలాయించాలని చూస్తే ఒప్పుకోడు. ఎందుకంటే సాధ్యం కాదు. మన నీతి పాపం ఏ కోశాన్ని ఏ టైపులో చూద్దామన్నా సరే ఎక్కడో చోట మురిగి కనపడతానే ఉంటుందని యెషయా భక్తుడు చెప్పాడు. మా నీతి క్రియలన్నీ అయిపోయినాయి ఆయన. మరి ఏ మురికి లేని, ఏ మచ్చ, ఏ ముడత, ఏ కళంకము లేని పరిపూర్ణ పరిశుద్ధ నీతి ఏదన్నా ఉందంటే ఆయనే మన నీతి. మా నీతి క్రియలన్నీ మురికి వస్త్రములు ఆయను. అయ్యా ఇదిగో మా అవతారం ఎట్లా ఉంది అని పోయి నీ సన్నిధికి వచ్చి నిలిస్తే మా నీతి మా మురికి వస్త్రాలు, మేము నీతి క్రియలు అనుకున్న మురికి వస్త్రాలన్నీ తొలగించి యేసు అనే పరిపూర్ణ నీతి వస్త్రమును మాకు తొడిగించావు తండ్రి. ఇది దేవుడు చేసిన మహత్కార్యం. అర్థమైందా? ఎదరు మొత్తం శుభ్రం చేసుకొని బాగా సూపర్ పవర్ రిన్ను సబ్బుతో, ఓల్డ్ రిన్ను సబ్బుతో రుద్దుకొని బాగా తెల్లగా చేసుకొని, ప్రభా చూసావా ఎంత తెల్లగా ఉన్నానో? అవునారా? వెనక్కి తిరుగురా. వెనక కనపడట్లేదు ప్రభా. నాకు కనపడుతుందిరా. ఏం కనపడుతుంది ప్రభా? చండాలమంతా వెనకుందిరా. అయ్యో కనపడట్లేదు ప్రభా. అద్దం పెడతాడు చూసుకో. యేసు అని అద్దం పెడతాడు. దేవుడు అని ఆయన ముఖకాంతిని నీకు చూపిస్తాడు. చూపించినప్పుడు నీ రహస్య పాపాలన్నీ బయటపడి, ఏం ప్రభా ఇంత దరిద్రంగా ఉన్నాను నేను, ఏందో అనుకున్నాను కానీ ఎదర చూసుకొని కథ శుభ్రంగా ఉన్నాను అనుకున్నా కానీ చెత్త అంతా అనుకుంది ప్రభా. చీచి అసలు బాగాలేదు కదా? అవును ప్రభా. కాబట్టి నువ్వు ఈ పక్క రుద్ది క్లీన్ చేసుకుంటే ఈ పక్క ఇద్దిరా, ఈ పక్క రుద్ది క్లీన్ చేసుకుంటే వెనక పక్క అయింది, వెనక రుద్ది క్లీన్ చేసుకుని అబ్బా బాగా ఉతికేయాలనుకుంటే ఎదురంతా అయింది. మరి ఏంది ప్రభా అంటే అసలు ఆ వస్త్రం మార్చటమే. మారిస్తే దిగంబరిగా ఉంటానేమోగా ప్రభా. దిగంబరివి కాకుండా యేసు అనే నీతి వస్త్రాన్ని నేను కప్పుతాగా. పాపము నుండి నన్ను విడిపించి తర్వాత వస్తే పాడండి.
రక్తము నాకై చిందించి రక్షణ వస్త్రమును నాకిచ్చి నా రక్షకుడైనావు యేసయ్యా, బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింతును యేసయ్యా, బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింతు యేసయ్యా. నేరము చేసి తిని నేనయ్యా, నేరము చేసి తిని నేనయ్యా, నా భారాన్ని మోసినావు యేసయ్యా, బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింతును యేసయ్యా. దేవునికి మహిమ. ఏ వస్త్రం ఇచ్చాడు? యేసు అనే నీతి వస్త్రం, రక్షణ వస్త్రం, తెల్లని వస్త్రం, పరిశుద్ధ వస్త్రం. ఈ వస్త్రాలన్నీ యేసే. అంతా యేసే పాట ఉంది కదా, అందులో ఇది కూడా చేర్చాల. మన మాజీకి చెప్పా, పెద్ద ఆయన రాసింది 2 చరణాలు అయితే ఇంకో 2 చరణాలు మనం తగిలిద్దాంరా. ఆ మిగిలిన చరణాలు రాయడానికి ఇప్పుడు ఆయన లేడు కదా అందుబాటులో, ఆర్ఆర్కే మూర్తి గారు అని చెప్పాం. నా నీతి నా ఖ్యాతి, నా నీతి నా ఖ్యాతి, జయంతి వర్ధంతి అన్నట్టు, నా నీతి నా ఖ్యాతి, నా ఖ్యాతి నా నీతి, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. ఆమేన్. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే.